ఇదొక నెంబర్ 2. ఇంత పయ్యావుల కేశవ్ గారు కూడా ఒక అంశాన్ని ఇందాక లేవనెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడితో టెండర్ క్వాలిఫికేషన్స్లో ఎందుకు ఈ టెండర్స్ పిలిచి రివర్స్ టెండరింగ్ పిలిచి ఎందుకు తగ్గించారు అనేటువంటి ఒక ప్రశ్న ఆయన లేవనెత్తారు. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అది. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ రివర్స్ టెండరింగ్ పిలిచింది, అదేవిధంగా అక్కడ కూడా తిరుమలలో అది అక్కడ ప్రభుత్వం అక్కడ కూడా రివర్స్ టెండరింగ్ పిలిచేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. అంటే అది తప్పు, మాకేం సంబంధం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒత్తిడితో ఆ రివర్స్ టెండరింగ్ పిలిచారు. తిరుమలకి భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుందా తగ్గుతుందా అంటే క్రమేపీ పెరుగుతుంది. తిరుమలకి వెళ్ళేటువంటి వాళ్ళ భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. మరి అలా పెరుగుతున్నటువంటి సంఖ్య, లడ్డూలు తయారు చేస్తున్నటువంటి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. మరి అలా పెరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా కానీ టెండర్స్ పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళల్లో నిబంధనలు కఠినతరంగా ఉండాలా, నిబంధనలు సులభతరంగా ఉండాలా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 220 కోట్లు 240 కోట్ల రూపాయలు నెయ్యికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది సంవత్సరానికి. మరి ఒక నెయ్యి సప్లై చేసేటువంటి కంపెనీ గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో 300 కోట్ల రూపాయలు వాళ్ళకి టర్న్ ఓవర్ ఉండాలి. అంటే ఆ కంపెనీకి ఒక స్టాండర్డ్ క్వాలిటీస్ లేదా స్టాండర్డ్ టర్న్ ఓవర్ లేదా స్టాండర్డ్ ఇది ఉంటే ఓకే, ఆ కంపెనీకి ఒక గుడ్ విల్, ఆ కంపెనీకి ఒక బ్రాండు, ఆ కంపెనీకి ఒక స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నట్టుగా కొన్ని భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం టెండర్ పిలిచేటప్పుడు పెద్ద కంపెనీ ఎందుకు పిలుస్తాము, దానికి ఆ కెపాసిటీ ఉండాలి. అందుకని ఆ రకమైనటువంటి దానికి 300 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని ఆ 300 కోట్ల రూపాయల యొక్క టర్న్ ఓవర్ని 150 కోట్ల రూపాయలే చేశారు. అంటే 300 నుంచి 150 అంటే 50% తగ్గించారు. ఆ తగ్గించడం వెనక దాగి ఉన్నటువంటి కుట్ర ఏంటి అని అంటే ఇందులో ఉన్నటువంటి ఒక 2 కంపెనీలకి అంతకు మించి వాళ్ళు లేరు, వాళ్ళు అంతకంటే బిజినెస్ చేయలేదు. అందుకని వాళ్ళ కోసం ఆ టెండర్ వాల్యూని తగ్గించి వాళ్ళ టర్న్ ఓవర్ కెపాసిటీ తగ్గించి 150 కోట్లు చేసి 150 కోట్లు వాళ్ళకి అప్పచెప్పారు. అంటే అక్కడ అన్యాయం జరిగిందా లేదా, అక్కడ కుట్రకోణం దాగి ఉందా లేదా, అక్కడ తప్పు జరగడానికి అవకాశం ఉందా లేదా, మరి అలాంటి ఆలోచనలకి ఎందుకు శ్రీకారం చుట్టారు? అంటే ఇంకా 300 దాన్ని 400 చేశారనుకో ఓకే, ప్రభుత్వం బాగా చేసింది అని అనుకోవచ్చు, ప్రభుత్వం చాలా బలంగా ముందుకు వెళుతుంది అని అనుకోవచ్చు. 300 దాన్ని 150 చేశారంటే మరి ఎందుకు తగ్గించారు? లడ్డూల సంఖ్య, కొనేటువంటి సంఖ్య పెరుగుతూ ఉంది, లడ్డూలు తయారు చేసే సంఖ్య పెరుగుతూ ఉంది, భక్తులు కొండ మీదకి వచ్చే సంఖ్య పెరుగుతూ ఉంది. గతంలో 5 రూపాయలకి మంచినీళ్లు దొరికేటువంటి తిరుమలలో ఈరోజు ఒక బాటిలు 100 రూపాయలు పెడితేనో 80 రూపాయలు పెడితేనో దొరుకుతుంది. అంటే వాటర్ బాటిల్ కోసం కక్కుర్తిపడి అక్కడ దాంట్లో కమిషన్లు పెట్టుకొని దాంట్లో వ్యాపారాలు చేసి దానికోసం ఒక మాఫియా నడిపారే. మరి అక్కడ మరి తిరుమల ఘీకి లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి విషయంలో మాత్రం ఎందుకు స్టాండర్డ్స్ తగ్గించారు? ఎందుకు డిపాజిట్ వాళ్ళ టర్న్ ఓవర్ తగ్గించి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానము వాళ్ళు చెప్పాలి. మరి తప్పు జరిగింది కదా అనే దానికి అక్కడ కనపడుతుంది కదా. మరి రూము ధరలు ఎక్కడైతే రూమ్ రెంట్లు తగ్గించారో పెంచారు. శ్రీవాణి దర్శనానికి సంబంధించి టికెట్ల ధరలు పెంచారంటే పెంచారు, తగ్గించలేదు, అన్నీ పెంచారు. ఓన్లీ గీ టెండర్ వాళ్ళ టర్న్ ఓవర్ మాత్రం తగ్గించారు. ఎందుకు తగ్గించారు? అది అక్కడే కుట్రకోణం ఉంది, అక్కడే ఒక మ్యాజిక్ ఉంది, అక్కడే వీళ్ళు చేసినటువంటి కొన్ని తప్పులకి ఆస్కారాలు కనపడుతున్నాయి. అందుకని వీటన్నిటి మీద కూడా చాలా లోతుగా చర్చ జరగాల్సినటువంటి అంశం. దీని మీద ఒక పాయింట్ తోటో 2 పాయింట్లతోటో మనం మాట్లాడితే కాదు, దీంట్లో చాలా మాట్లాడవచ్చు, చాలా అంశాలని ప్రజల ముందుకు తీసుకురావచ్చు, వాస్తవాలు చాలా బయట పెట్టవచ్చు. అవన్నీ మనము చేయాల్సినటువంటి అంశం ఉంటుంది.